రీసెంట్గా తాడేపల్లి గూడెంకి సంబంధించి మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో అనుకుంటా జగన్ గారు ఇచ్చిన స్పీచ్లో ఒక మీడియా సంస్థ అధినేతని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి ఇస్తాను, తీసుకెళ్తాను, తిప్పేలా చేస్తాను అని చెప్పి. అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకి తిప్పటానికి జగన్ గారికి అధికారం ఇవ్వాలా, అందుకే ఓటేయాలా? అంటే మీరు ఆ మీడియా అధినేత అనేటువంటిది ఒక జర్నలిజం ముసుగులో బ్రోకరేజం చేసే ఆ వ్యక్తి అతని పేరుతోనే ఆర్కే కమెంట్స్ అనేటువంటిది పెట్టి ఒక మహిళా లోకాన్ని, సభ్య సమాజాన్ని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి రాష్ట్రంలో 40% మంది మహిళలని వీళ్ళని ఏ విధంగా అవమానించాడనేటువంటిది ఆ పాయింట్ మీరు మాట్లాడలేదు, అది చూడలేదు. మీరు అబ్జర్వ్ చేశారా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అదే మీరు అబ్జర్వ్ చేశారా లేదో. అటువంటి వ్యక్తిని అతని కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం లేదు. ఇటువంటి నీచమైనటువంటి నికృష్టులని, ఆ నీచ బుద్ధి కలిగినటువంటి హీనులని జర్నలిజంలో ఎందుకు వచ్చారని మీ జర్నలిస్టులందరూ కూడా బాధపడాలి. ముఖ్యంగా మీరు మహిళా జర్నలిస్టు. ఆ కామెంట్స్ నాకు తెలిసి పలకడానికి కూడా మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంత నీచమైనటువంటి కామెంట్స్ ఒక కుటుంబ వ్యవస్థ మీద, హిందూ ధర్మం మీద, అన్ని ధర్మాల మీద వేసినట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఆశామాషిగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, జగన్మోహన్ రెడ్డి గారి కూతులని కూడా అతన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు పెట్టి ఎంత చేసినా కూడాను ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఇదే సోకాల్డ్ ఎల్లో మీడియాని కానీ, ఇదే సోకాల్డ్ వ్యక్తులను కానీ అనలేదు. ఈరోజు తననన్నా పర్వాలేదు కానీ తనను నమ్ముకున్నటువంటి తన పార్టీ నాయకులని, తన కార్యకర్తలని, కార్యకర్త భార్యలని అంత నీచంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మొదటిసారి ఒక నీచుడి గురించి ఇంత గట్టిగా రియాక్షన్ ఇవ్వాల్సింది వచ్చింది. అంటే కార్యకర్తలని, నా నాయకులని, నాకు ఓటు వేసినటువంటి నా అక్క చెల్లెమ్మలని ఘోరంగా అంటారా? ఎగ్జాక్ట్లీ మీరు అంటూ ఉంది. అదే వర్షన్, అదే ఎల్లో మీడియా, అదే ఆ సంస్థ యజమానులు అవ్వచ్చు, అందులో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ప్రశ్నిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతం మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, అక్కడున్న ఆడవాళ్ళ గురించి కూడా అలానే మాట్లాడారు కదా, ఆ వీడియోస్ ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి కదా అని చెప్పి. అంటే వాళ్ళకో న్యాయం, మాకో న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా క్లెయిమ్ చేస్తుంది వైసీపీ? అసలు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడవారి పట్లైనా గూగుల్ కానీ, యూట్యూబ్లు కానీ ఎక్కడైనా కూడా ఏ జర్నలిస్ట్ ఓపెన్గా పెట్టమని. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? కుటుంబ వ్యవస్థ అంటే భార్యలని మార్చకూడదయ్యా, విడాకులు ఇచ్చేసి నీ టైం బాగలేకపోతే ఇంకొకరు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక భార్య ఉండగా వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోకుండా పిల్లలు పుట్టించుకొని ఈ బహుభార్యత్వాన్ని, వీటిని కరెక్ట్ కాదయ్యా, నాయకుడికి లక్షణాలు కాదని చెప్పి చేసేసి వాస్తవాలు మాట్లాడాడు. వాళ్ళ భార్య గురించి తప్పుగా ఏం మాట్లాడలేదే. రేణుకా దేశాయ్ గారి గురించి కానీ, ఆమె లెజినోవా గారి గురించి కానీ, ముందర భార్య గురించి కానీ ఒక్క మాట కూడా అనలేదే. ఇదే ఎల్లో మీడియా మీరు అన్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని, ఇదే పవన్ కళ్యాణ్ గారి అన్న కూతుర్లను రోడ్డు మీద వేసినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు కూడా ఇంకా డిలీట్ చేయలేదు అనుకుంటా యూట్యూబ్లో. నా తల్లిని అంటున్నాడా లోకేష్, నా తల్లిని సాంబశివరావు అనేటువంటి టీవీ ఫైవ్ తిడతాడా, నా తల్లిని ఏబీ ఆంధ్రజ్యోతి తిడతారా, ఇది బ్యాన్ చేయండి అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ ఉన్నారు. మా తల్లిని తిట్టారో అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడవాళ్ళ గురించి కూడా అత్యంత గౌరవంగానే అమ్మ అని చెప్పి ఆప్యాయంగా పలకరించి ఉండే వ్యక్తే కానీ ఇంతవరకు మీరు ఆయన పుట్టినప్పటి నుంచి, నాకు సొంతంగా ఆ ప్రాంతవాసిగా చెప్తున్నా కదా, ఏ రాజకీయాల్లో రాకముందు కూడాను అమ్మ అక్క అనేటువంటి గౌరవంగా ఇవ్వడమే తప్ప ఏ రోజు ఏ ఆడవాళ్ళ గురించి కూడా కామెంట్ ఆయన చెయ్యలేదు. అంత గౌరవం ఆయనకి. ఓకే, రైట్. చాలా యాక్సిడెంటల్గా అనాలో లేదనంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనాలో ఏపీలో 11 సీట్లకు వైసీపీ పరిమితమైంది. ఇది ఎవరు ఊహించింది. కూటమి చాలా స్ట్రాంగ్గా పవర్లోకి వచ్చింది. వాళ్ళ పనితీరుని వైసీపీ ఎలా చూస్తాం? దాదాపు 2 ఏళ్ళు పనితీరు, పథకాలు, సంక్షేమము, అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులన్నీ మమ్మల్ని చూసి వస్తున్నాయని చెప్తున్న క్లెయిమింగ్ ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వము నంబర్ 164 వచ్చి ఉండొచ్చు కానీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 వచ్చింది. మీరు అన్నట్టు 11 అనేటువంటిది నెంబర్ కాదు. ఈ రాష్ట్రంలో 40% ఓటు షేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడింది. ఓకే, 40% ఓటు షేరు. మొన్న పవన్ కళ్యాణ్ ఏదో అసెంబ్లీలో చెప్పారు, మీరు చూసారో లేదో, వాళ్ళు 11 మందే ఉన్నారు, 11,000 మంది ఉన్నట్లు వాళ్ళ వాయిస్ వస్తూ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది? అంత పవర్ఫుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ ఉంది. అసెంబ్లీకి వెళ్లకున్నా కూడా ప్రతి అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాదాపు గంటన్నర సేపు వ్యవస్థ విధానాల మీద, వారికి ప్రభుత్వంలో లోపాల మీద మాట్లాడితే ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఐటీ మంత్రి కానీ ఎవరే కానీ వచ్చేసేసి దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుల గురించి మాట్లాడారు, ఇదిగో దీనికి కౌంటరు, లేదా జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల గురించి మాట్లాడారు, ఇదిగో ఇది లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు, ఇదే ఆన్సర్ చెప్పేటువంటి వాడే ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నారు, దానికి సమాధానం లేవు. కాబట్టి మీరు అన్నట్టు కంపెనీలు వెళ్ళిపోవడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఇదే అదాని గూగుల్ డేటా సెంటర్, అదానిని ఆ రోజు గౌతమ్ అదానినే వాళ్ళు ట్విట్టర్లో చేసినటువంటి, కానీ వాళ్ళు చేస్తే దాన్ని అదాని పేరు పలకడానికి, ఉచ్చరించడానికి లేకుండా గూగుల్ అని చెప్పేసేసి ఒక హైప్ చేసుకుని మొత్తం ఫ్లెక్సీలు కట్టుకున్నారు. చివరికి ఏమైంది? ఇది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దావోస్కి వెళ్ళినప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నాము, ఇది గూగుల్ కాదు, అదాని డేటా సెంటర్ అని, గూగుల్ జస్ట్ కేవలం పార్ట్నర్ మాత్రమే అంటే అప్పుడు దానికి ఉండేటువంటి బోర్డులన్నీ కూడా తీసేసుకున్నారు. సో ఏది కూడాను ఈ రాష్ట్రంలో మీరు అన్నట్టు సూపర్ సిక్స్ అని వచ్చారు. సూపర్ 6లో ఒక్కటైనా కూడాను అమలు చేశారా పూర్తిగా? అమ్మఒడి పేరు మార్చుకున్నారు, తల్లికి వందనము, దాంట్లో కూడాను తూతూ మంత్రంగా ఇచ్చారు. ఇప్పటికి కూడా చాలా మందికి ఇవ్వలేదు. 6,000-7,000 మందికి 6,000-7,000 రూపాయలు ఇచ్చారు చాలా మందికి. ఆడబిడ్డ నిధికి మొత్తం మహిళల ఓట్లన్నీ దోచుకున్నాడు కదా ఆడబిడ్డ నిధి. ఈరోజు ఆడబిడ్డ నిధి ఎక్కడయ్యా? నెలకు 1,500 సంవత్సరాలు 18,000 ఇవ్వాలి, 2,000 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క మహిళకి దగ్గర 36,000 ఇవ్వాలంటే కనుక P4 అనేసి తప్పించుకొని పారిపోతా ఉన్నారు. నిరుద్యోగ భృతి మేమున్నప్పుడు నిరుద్యోగులకి సింగిల్ స్ట్రోక్తో నోటిఫికేషన్తో 136,000 మందికి సచివాలయ, వార్డు సచివాలయ, గ్రామ సచివాలయం ద్వారా ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా లేదు. వాళ్ళందరికీ నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 3,000 రూపాయలు కాదు కదా, 30 పైసలు కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకు వచ్చేసేసి 36,000, సంవత్సరానికి 36,000, 72,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ తర్వాత బీసీ ఎస్సీలకు అందరికి కూడా 50 ఏళ్ళు నిండుతానే పెన్షన్ అన్నాడు, పెన్షన్ లేదు. ఏవి? వాళ్ళు చెప్పినటువంటి 143 హామీలలో సూపర్ 6లో నేను మాట్లాడినవే చేయలేదు. ఇక 143 అంటారా, మొత్తం అంతా కూడా బంగాళాఖాతంలో కలిపేశారు. ఓకే, రైట్. ఇవన్నీ ప్రశ్నించడానికైనా పాదయాత్ర తొందరలో స్టార్ట్ కాబోతుంది అని చెప్పి జగన్ గారు అనౌన్స్ చేశారు. ఎలా ఉండబోతోంది? ఎక్కడి నుంచి దాని స్కెచ్ ప్లాన్ చేశారు? ఆయన పదే నిన్న కూడాను ఆ యొక్క నాయకుల మీటింగుల్లో, తాడేపల్లిగూడెం సంబంధించినటువంటి ముఖ్య నాయకుల మీటింగుల్లో చెప్తా ఉన్నారు. ఒకటే, పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని కలుసుకుంటాను, అన్ని వర్గాల వారు. ఈరోజు ప్రతి వర్గాన్ని వాళ్ళు మోసం చేశారు, ప్రతి కులాన్ని మోసం చేశారు. కాపు కులం, ముఖ్యంగా కాపు నేస్తం అనేటువంటిది మా టైంలో ఇస్తూ ఉంటే కనీసం కాపు నేస్తం కూడా లేకుండా కాపుల ఓట్లు మొత్తం గంపగుత్తగా ఇచ్చుకున్నట్టు వాళ్ళకి ఈరోజు ఎస్సీ ఎస్సీల్లో గొడవలు పెడతా ఉన్నారు. దళితులకి రక్షణ లేకుండా పోయింది, మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రాజులకు రక్షణ లేకుండా పోయింది, బ్రాహ్మిన్స్కి కానీ, పంతులకు కానీ, అర్చకులకు కానీ, అదేవిధంగా వైశ్యులకు కానీ ఎవరికి కూడా రక్షణ. ఈ వర్గం ఆ వర్గం అనకుండా ప్రతి వర్గం కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో భయపడి అధికారులు కానీ అందరూ కూడా భయపడి ఉన్నారు. సో వీళ్ళందరికీ రక్షణ, వీళ్ళందరికీ భరోసా ఇస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు లేక, పంటలు లేక, రైతులు పండినా కూడా గిట్టుబాటు ధర లేక, రైతులు కూలీలు లేక, ఉపాధి హామీ పథకం అనేటువంటిది 40% సెంట్రల్ ఏదో వేస్తే అది కూడా వీళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వలేక, స్టేట్ వాటా అవి కూడా ఉపాధి హామీల్లో కూలీలు కూడా లేరు. సో ఈ విధంగా అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారిని టచ్ చేసుకుంటా వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకు హామీలు ఇచ్చేసేసి నేనున్నాను, గతంలో నేను విన్నాను, నేను ఉన్నాను అనేటువంటి స్లోగాన్తో ఇప్పుడు అప్పట్లో 2019లో ఏదైతే ఒక స్లోగాన్ ఉందో, రావాలి జగన్, కావాలి జగన్, సేమ్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు
రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి నినాదమే మళ్ళీ జనాలలో స్లోగన్ అవుతా ఉంది. బట్ తప్పకుండా కొత్త ఈ క్యాప్షన్ పాదయాత్ర ఇచ్చారుగా, రావాలి జగన్ కావాలి మావిగన్ అని ఫ్లెక్సీస్ లో అంతా అదే మెన్షన్ చేసినట్టున్నారు. మావిగన్ అనేటువంటి రాజధాని అది పూర్తిగా అండి చంద్రబాబు నాయుడు గారు పేరు మారుస్తారా, అమరావతిని ఎక్స్టెన్షనా, జగన్మోహన్ రెడ్డి గారు ఇదెక్కడ చెప్పినటువంటి విచిత్రం అండి, ఏ రాష్ట్రంలో లేదు. అధికార పార్టీ ఒక చట్టబద్ధత తీసుకొచ్చి అమరావతి రాష్ట్ర రాజధాని అంటూ ఉంటే లేదు లేదు మేము అమరావతికి కట్టుబడి ఉన్నామంటారు, మావిగన్ అని చెప్పి తీసుకొచ్చారు. అసలు ఇది ఎక్కడ కాంపిటీషన్ నాకు అర్థం కావట్లేదు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ అన్నారు, 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్లాన్ బి మావిగన్ అంటున్నారు. అసలు ప్రజలు ఎంత కన్ఫ్యూజ్ అవుతారు ఏపీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు క్యాపిటల్ లేక క్యాపిటల్ విషయంలో. ఒక్కసారి ఆ దృష్టిలో ఎందుకు వైసీపీ ఆలోచించలేకపోతుంది? ఎస్పెషల్లీ మావిగన్ మీ ప్లాన్ బి అవ్వచ్చు, మావిగన్ డెవలప్ చేస్తే దాని ఫ్రూట్స్ అద్భుతంగా ఫ్యూచర్లో ఉండొచ్చు అని మీకు అనిపించవచ్చు. కానీ అమరావతి గురించి మీ నాయకుడు ఒక క్లారిటీ అనేది పక్కాగా ఇవ్వలేక ఎందుకు పోతున్నారు అని చెప్పి. దీని కన్ఫ్యూజన్ మొత్తం అంతా చంద్రబాబు నాయుడే. మీరు కాదు. 100% 10 సంవత్సరాలు అక్కడ ఉమ్మడి రాజధాని ఉందిరా బాబు, హైదరాబాద్ లో ఉండండి, ఈ 10 సంవత్సరాల్లో కట్టుకోండి అనేసి చట్టం ఇచ్చేసేసి కేంద్ర ప్రభుత్వం ప్రొవిజన్ ఇచ్చినా కూడాను ఆ యొక్క రేవంత్ రెడ్డితో కలిసి ఆ తప్పు చేసేసి ఓటుకు నోటు కేసులో దొంగతనం చేసి పారిపోయి వచ్చి ఇక్కడంతా కూడాను ఈ సారవంతమైన భూములంతా కూడా శివరామకృష్ణ కమిటీ చెప్పిన దాన్ని కాకుండా నారాయణ కమిటీ వేసుకొని ఈ ప్రాంతంలో రైతులు తీసుకొని వాళ్ళు అటు ఇటు కాకుండా తీసుకొని నడి సముద్రంలో నిట్ట నిలువుగా ముంచినటువంటి వ్యక్తి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మేము వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఫిజిబిలిటీ కాదు, ఈ ప్రాంతం అనువైన ప్రాంతం కాదయ్యా, దీనికి అనేకమైనటువంటి ఖర్చు అవుతుంది, వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది నీ మాటల్లోనే, ఇది కాదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. మేము వచ్చేటప్పటికండి మీరు ఈనాడు పత్రిక చూసుకోండి, 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు ఈనాడు పత్రికలో యనమల రామకృష్ణ ఆర్థిక మంత్రిగా చేసిన వ్యక్తి ఖజానాలో డబ్బులు లేదు, 100 కోట్లు కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తాడో, అటువంటి క్లిష్ట సమయంలో రాజధానికి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి వెచ్చించడమా? కాదు కదా. దాని గురించే గ్రోత్ ఇంజన్ లాగా పనిచేసే, అదేవిధంగా తెలంగాణ నుంచి ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఒకే ప్రాంతంలో పెట్టడం వల్లనే కదా వెనుక తెలంగాణ పోర్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఆ పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ పరంగా 3 ప్రాంతాలు అన్నారు. మీకు అవి నచ్చలేదు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటున్నారు. మీకు నచ్చకుంటే ప్లాన్ బి ఉంది కదయ్యా, ప్రజలను గుదిబండలాగా ఎందుకు చేస్తారు? ప్లాన్ బి కట్టండి. మావిగన్ అనేటువంటిది ఇది కాదు, పేరు తప్పు పట్టడం తప్ప. మీరు ఏ ప్రెస్ మీట్ అని చూసుకోండి, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మావిగన్ పేరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందనే దానికి కాదని చెప్పలేరు. రైతులకు ప్లాట్ ఇవ్వలేదంటే దానికి చెప్పలేరు. గుంటూరు అనేటువంటి ప్రాంతము అనువైన ప్రాంతం అని వాళ్ళు కాదని చెప్పలేరు. మచిలీపట్నం గ్యాస్ పోర్ట్ ఉంది, అనుకూలమైనదిగా రాజధానికి, అది చెప్పలేరు. రైల్వే జంక్షన్ ఉందంటే విజయవాడ కాదని చెప్పలేరు. ఇప్పుడు చెప్పండి, గుంటూరు మాకు వద్దు, మచిలీపట్నం వద్దు, విజయవాడ మాకు వద్దు, రాజధాని 28 గ్రామాలని ఇప్పుడు చెప్పే ధైర్యం ఉందా? అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పారాసిటమాల్ అని చెప్పి కరోనాకు ఒక సొల్యూషన్ ఇచ్చారో, ఈరోజు కూడా అటు తిరిగి ఇటు తిరిగి పేరు మార్చుకునేనా కూడాను ఒక 4 రోజులకా, వారానికా, 10 రోజులకా, ఎలక్షన్ల ముందుకా అభివృద్ధి చేయలేరు. ఎస్, మావిగనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఫార్ములాకే జై కొట్టకపోతే మేము రాజకీయాల్లో ఉండము. ఓపెన్ స్టేట్మెంట్. మావిగన్ పేరు మార్చచ్చు, గుంటూరు ప్రాంతం వద్దనేసి చెప్పలేడు, విజయవాడ ప్రాంతం చెప్పలేడు, మచిలీపట్నం, ఎందుకంటే ఇక్కడే కదండి 3 నేషనల్ హైవేస్, ప్రజల స్పందన, ప్రజల మద్దతు ఈ స్థాయిలో మీరు ఫైట్ చేస్తున్నారు కదా మావిగన్ విషయంలో, ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా, ఎందుకనంటే 3 రాజధానుల విషయంలోనే క్లారిటీ లేక చాలా మంది ఏపీలో సఫర్ అవుతున్నాం క్యాపిటల్ సిటీలో అన్నప్పుడు, మావిగన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి దానికి జై కొట్టాలి అని చెప్పి బలవంతంగా రుద్దినట్టు అనిపించట్లేదు వైసీపీకి? దీనికి కరెక్ట్ గా మీరు అన్నందుకు సమాధానం చెప్తాను. గురువారం రోజు April 2 అనుకుంటాను, కలెక్టర్లు అందరికి కూడా, ప్రభుత్వ కార్యాలయాలకు అందరికి కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హ్యాష్ ట్యాగులు కూడా పెట్టి ఏపీ థ్యాంక్స్ ఇండియా, హిస్టారిక్ అమరావతి రెజల్యూషన్, పీపుల్స్ క్యాపిటల్, పీపుల్స్ విక్టరీ, హార్ట్ ఆఫ్ ది ఏపీ, ప్రైడ్ ఆఫ్ ఇండియా, అమరావతి అన్స్టాపబుల్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకొని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రజలు, స్కూళ్ళకు అందరికి కూడాను బయటికి వచ్చేసేసి ర్యాలీలు చేయండి, విజయోత్సవాలు చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవోలు ఇచ్చి అన్ని చేసినా కూడా
మొత్తం అంతా హంగామా చేయాలనేసి రాష్ట్రం అంతా మార్మోగాలని హ్యాష్ ట్యాగులు కూడా ఇల్లే. ప్రభుత్వము కలెక్టర్లకి అఫీషియల్గా అన్అఫీషియల్గా టీడీపీ వాళ్ళు ఎల్లోబిడి అంతా చేసినా కూడా దీపాలు పట్టుకున్నా కూడాను ఏ దీపం వెలగలేదే. ఎందుకు? గుదిబండ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మా విజ్ఞాన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు నమ్మారు కాబట్టే వాళ్ళ యొక్క విజయోత్సవ ర్యాలీల పిలుపునకి రాలేదు, జనాల స్పందన రాలేదు. అదే కదా భయము. దాని గురించే కదా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము, రాధాకృష్ణతో ఇమ్మీడియట్గా ఆ మహిళలను తిట్టించడము, టాపిక్ డైవర్షను, మావిగాన్ ప్రజల్లో నాంతే చర్చ జరిగితే ఎక్కువ ఖచ్చితంగా ప్రజల యొక్క మొగ్గు మావిగాన్ సైతే నొగ్గుతుంది. ఈ చర్చ జరగకుండా ఉండడానికే చివరికి దిగజారిపోయి రాధాకృష్ణ అనేటువంటి ఒక జర్నలిస్ట్ పేరుతో బ్రోకరేజ్ చేసే వ్యక్తి చేత మహిళలని కుటుంబ వ్యవస్థను తిట్టించేసేసి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని డైవర్ట్ చేసినా కూడా మావిగన్ అనేటువంటి చర్చను ఆపలేరు. మావిగన్ సొల్యూషన్ బెస్ట్ సొల్యూషన్ అనేటువంటి దాన్ని ప్రజల మైండ్ కూడా ఎవరు కూడా మార్చలేరు అనేటువంటిది బలంగా చెప్తున్నారు.